హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో 2026వ సంవత్సరంలో ఉగాది పండుగ ఏ రోజు జరుపుకోవాలి? మార్చి 18వ తేదీన లేదా 19వ తేదీన జరుపుకోవాలా? దేవుడి గదిని, దేవుడి పటాలను ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026వ సంవత్సరంలో ఉగాది పండుగ జరుపుకోవడానికి కొంచెం సంశయంలో ఉన్నాము. ఎందుకు అంటే ఈసారి ఉగాది పండుగ రోజు అమావాస్య కూడా వచ్చింది. దానివల్ల ఉగాది ఏ రోజు జరుపుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఉగాది మార్చి 19వ తేదీనే జరుపుకోవాలి. 19వ తేదీ ఉదయం 6:52 వరకు అమావాస్య ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి వస్తుంది. ఈరోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన నూతన వస్త్రాలు ధరించి సూర్యదేవునికి నమస్కారం చేసుకోవాలి. దేవుడి పటాలను శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి. గడపలకు పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్క ద్వారానికి కూడా మామిడి ఆకులతో అలంకరించుకోవాలి. షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఇంట్లో దేవుడికి ప్రసాదించి తర్వాత అందరూ తీసుకోవాలి. తర్వాత దేవాలయాలకు వెళ్ళి దేవుళ్ళను దర్శించుకోవాలి. ఈరోజు ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది. ఈరోజు లలితా సహస్రనామం పారాయణం చేస్తే కూడా చాలా మంచిది. విశ్వావసునామ సంవత్సరం వెళ్ళిపోయి పరాభవనామ సంవత్సరం మొదలవుతుంది. కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనకి మంచి జరగాలంటే మన మనసు శుద్ధితో ప్రశాంతంగా ఉంచుకొని దేవుడి నామస్మరణ చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా పంచాంగం వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మన జీవితంలో దోషాలు ఏమైనా ఉంటే పంచాంగం శ్రవణం చేయడం వల్ల తొలగిపోతాయి అని నమ్మకం. మన భారతీయులకు ఉగాది పండుగ కొత్త సంవత్సరంగా భావిస్తాం. కనుక మన జీవితం మంచిగా ఉండాలి అని కోరుకోవాలి. ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.